హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ ప్రెషర్ కుక్కర్లో మటన్ దమ్ బిర్యానీ. ఎలా చేయాలో చూసేద్దామా? 4 సన్నగా చీరికలుగా కోసిన ఆనియన్స్ని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అందుకోసం కుక్కర్ గిన్నెనే పెట్టుకొని కొంచెం ఎక్కువగా ఆయిల్ తీసుకొని ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం ఫ్రెష్గా తెచ్చి పెట్టుకున్న మటన్ని శుభ్రం చేసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ చెక్క పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా, 2 చెక్కల నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ కారం, 1 కప్ పెరుగు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన 4 పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని బాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం ఫ్రై చేసుకుంటున్న ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి. లైట్ బ్రౌన్ కాదండి, బాగా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా డార్క్ బ్రౌన్ వచ్చాక వాటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి. అదే ఆయిల్లో బిర్యానీ దినుసులు అన్నీ రెండు రెండుగా వేసుకొని బాగా ఫ్రై అయ్యాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని కూడా వేసుకొని ఉడికించుకోవాలి. మటన్లో వాటర్ అంతా పైకి వచ్చి వాటర్ ఎగిరేంత వరకు ఉడికించుకోవాలి. బాగా మెత్తగా ఉండాలి మటన్ అని అనుకుంటే ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్లు రానివ్వండి. అప్పుడు మటన్ ఇంకా మెత్తగా అవుతుంది. లేదు ఒక మీడియంగా ఉడికితే చాలు అని అనుకుంటే మూత పెట్టకుండా ఉడికించుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని కలుపుకోండి. నేనైతే ఇక్కడ ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం అనుకుంటున్నాను. ఈలోపు మనం ఒక పెద్ద గిన్నె తీసుకొని దానిలో ఎక్కువగా వాటర్ తీసుకొని బిర్యానీ దినుసులన్నీ వేసి సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి ముక్కలను, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని నీరు బాగా మరిగించుకోవాలి. వాటర్ బాగా మరిగాక మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఒక 1 kg బాస్మతి రైస్ని వేసి ఉడికించుకోవాలి. బాస్మతి రైస్ 70% వరకు కుక్ అయ్యేంత వరకు ఉడికించండి. 70% కుక్ అయ్యేలోపు మనకి ప్రెషర్ కుక్కర్ విజిల్స్ వచ్చేస్తాయి. కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని దానిలో ఎక్స్ట్రాగా ఉన్న ఆయిల్ అండ్ వాటర్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. మన బిర్యానీ రైస్ 70% వరకు కుక్ అయింది కదా, అది మటన్ పైన పల్చగా థిన్ లేయర్ లాగా వేస్తూ ఉండండి, వాటర్ అనేది రాకుండా. ఇలా అయ్యాక లాస్ట్లో మనం పైన ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి తర్వాత బాగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవన్నీ వేసుకోండి. దానిపైన కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసి గార్నిష్ చేయండి. నేను ముందుగా ఆయిల్ తీసి ఉంచుకోమని చెప్పాను కదా, మటన్ ఉడికాక ఆ ఆయిల్ని ఇప్పుడు పైన చుట్టూ వేయండి. మనం ఆర్టిఫిషియల్ కలర్స్ కంటే ఇలా ఆయిల్ తీసి లాస్ట్లో వేసుకుంటే బిర్యానీకి కలర్ కూడా వస్తుంది, అలా టేస్ట్ కూడా పడుతుంది. సో మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ రానివ్వండి. అంతే, ఎంతో టేస్టీ అయిన ప్రెషర్ కుక్కర్లో మటన్ దమ్ బిర్యానీ రెడీ.